డే వచ్చింది, బేబీ థీమ్స్ చేసుకోవాలి. ఏం చేస్తారు, రోజ్ పెటల్స్ని అక్కడక్కడ మొత్తం చల్లేసి రెడ్ రోజెస్నేమో పక్కన పెట్టేసి, లేదా రెడ్ కలర్ బెలూన్స్, లవ్ షేప్డ్ బెలూన్స్ వాడేస్తారు, లవ్ షేప్డ్ పిల్లోస్ వాడేస్తారు. లేదంటే లవ్ అని అమెజాన్లో 150-200 అమ్ముతారు కదా, అది వాడేసి థీమ్స్ చేసేస్తారు. అలా కాకుండా మీ బేబీస్కి రియల్ టైం మెమరీస్ని క్రియేట్ చేయొచ్చు ఈ లవ్ థీమ్తో. ఎలా అనేది నేను ఇవాళ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ నీలూస్ క్రాఫ్ట్ హౌస్. నేను 3 డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ లవ్ అయితే నా బేబీతో చేశాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ థీమ్ వెనకాల ఒక మీనింగ్ ఉంది అండ్ ఒక మెమరీ అయితే క్రియేట్ అవబోతుంది. ఏం చేశాను ఏంటి అనేది ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేనైతే చేయడానికి రెడీ అయిపోయాను. లెట్స్ గో. ఫస్ట్ థీమ్ వచ్చేసి కలెక్టింగ్ హర్ హ్యాండ్ ప్రింట్స్. ఈ థీమ్‌కి అయితే నేను బ్రౌన్ కలర్ షీట్ ఒకటి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 100-150. సో, దాని మీద మా పాపతో ఇలాగ ఒకటే హ్యాండ్‌తో 2 సైడ్స్ రెడ్ పెయింట్ యూజ్ చేస్తే మనకి లవ్ షేప్ అయితే వస్తుంది. కంగారు పడకండి. నేను చాలా ఆర్గానిక్ పెయింటే తీసుకున్నాను. కెమికల్ ఫ్రీ పెయింటే కొంచెం ఎక్కువైనా అదే తీసుకున్నాను. ఏది పడితే దాంతో నా బేబీతో నేనెందుకు ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను. సో, ఇలా ఫస్ట్ 3 లవ్ షేప్స్ అయితే బానే కోఆర్డినేట్ చేసింది. తర్వాత ఇంకా మాట వినలేదు. సరే ఎంతొస్తే అంత అన్నట్టు ఇంకా ఆ 3 షేప్స్‌తోని నేను ఎస్థెటిక్‌గా కనిపించడం కోసం లవ్ రిలేటెడ్ షేప్స్ అన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేశాను. సో దట్ మనకి బ్యాక్‌డ్రాప్ అనేది బావుంటుంది ఫోటోస్‌లో చూడ్డానికి. నేను మోస్ట్‌లీ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్‌లోనే వెళ్ళాను. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్డ్. అండ్ ద ఫన్ పార్ట్ స్టార్టెడ్. మా పాపొచ్చింది. బోలెడన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. అండ్ హియర్ ఆర్ హౌ హర్ పిక్చర్స్ టర్న్డ్ ఔట్ ఇంటూ. ఒక్కసారి చూసేయండి. ఎంత క్యూట్ ఉంది గదా! నాకైతే చాలా నచ్చాయి. మై సెకండ్ థీమ్ ఈస్ లవ్ లెటర్స్. ఈ థీమ్‌కొచ్చేసి నేను రెడ్ అండ్ పింక్ షీట్స్ కొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఈచ్ పీస్‌ని ఎన్వలప్ కింద చేసి లవ్ షేప్‌తో సీల్ చేశాను. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్డ్. ఏంటి చాలా సీరియస్‌గా ఏదో రాసేస్తుంది అనుకుంటున్నారా? చెప్పాను కదా థీమ్ లవ్ లెటర్స్ అని. నేను నా పాపకిప్పుడు చెప్పాలనుకుంటున్నవన్నీ లవ్ లెటర్స్ కింద రాసి, నేను ఇందాక క్రియేట్ చేసిన ఎన్వలప్స్‌లో సీల్ చేసేస్తున్నాను. ఇప్పుడు తను చదవలేదు కదా! తనకి ఎప్పుడైతే చదివే వయసొస్తుందో, అప్పుడు తనకి ఈ ఎన్వలప్స్ అన్నీ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ రాసిన లెటర్స్‌ని ఇలా వాల్స్‌లో ఒకదాని పక్కన ఒకటి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో చూడ్డానికి చాలా కనిపించేలా అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్ అవుట్‌పుట్ నాకు ముద్దొచ్చేసింది. అండ్ వచ్చిందండి మా పాప. రావడమే పీకేస్తుంది ప్రతిదీను. అండ్ సీ హర్ ఫోటోస్ చాలా బాగున్నాయి కదా ఇవి కూడా. థర్డ్ థీమ్ వచ్చేసి ప్లేయింగ్ కార్డ్స్. ఈ థీమ్ కూడా మెమరబుల్లే. నేను ప్లేయింగ్ కార్డ్స్ నుంచి రెడ్ షేప్స్ ఉన్న కార్డ్స్ అన్ని పక్కకు పెట్టి, వాల్ మీద ఇలా అప్పుడక్కడ పక్కన అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను. ర్యాండమ్‌గా కూడా ప్లేస్ చేశాను. అండ్ ఎక్కడైతే స్పేస్ వచ్చిందో అక్కడ నేను కట్ చేసుకున్న లవ్ షేప్స్‌నైతే అడ్జస్ట్ చేశాను. సో దట్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా కొంచెం లవ్ థీమ్ అవుతుంది అని చెప్పి. అయినా మెమరీ క్రియేట్ చేస్తానని చెప్పి కార్డ్స్‌తో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. మా పాప ముందు కొన్ని కార్డ్స్ పెట్టాను. 6, 7, 8, 9, 10. సో, తను ఏ కార్డ్ అయితే పిక్ చేసుకుంటుందో తనకి అంత ఏజ్ వచ్చిన తర్వాత నేను రాసిన లవ్ లెటర్స్‌ని తన హ్యాండ్ ప్రింట్ మెమరీని తనకిద్దాము అనుకున్నాను. అలా చూస్తే తను పిక్ చేసుకున్న కార్డ్ 6 అన్నమాట. సో, తన ముందు పెడితే మొత్తానికి అటు తిప్పి, ఇటు తిప్పి కార్డ్ 6నయితే పిక్ చేసుకుంది. సో, తన 6థ్ బర్త్‌డే రోజు నేను తన ఆహ్, క్రియేట్ చేసుకున్న హ్యాండ్ ప్రింట్ అండ్ లవ్ లెటర్ మెమరీస్‌ని తనకివ్వబోతున్నాను. అండ్ దీస్ ఆర్ హర్ పిక్చర్స్ ఇన్ దిస్ థీమ్. ఎంత బాగున్నాయి కదా! నాకు ఈ థీమ్ అయితే పర్సనలీ చాలా నచ్చింది. చూసారు కదా! ఇలా 3 డిఫరెంట్ థీమ్స్‌లో ఫస్ట్ థీమ్ నుంచి నేను తన హ్యాండ్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ థీమ్ నుంచి తనకి లెటర్స్ నేను రాసిచ్చాను. థర్డ్ థీమ్‌లో తను ఏ కార్డ్ అయితే పిక్ చేసుకుందో తనకి అంత ఏజ్ వచ్చిన తర్వాత ఆ బర్త్‌డే రోజు ఈ ఫస్ట్ 2 థీమ్స్ గిఫ్ట్ అనేది నేను తనకి ఇవ్వబోతున్నాను. అనిపించింది కదా! నాకు కూడా చాలా నచ్చింది. ఇలాంటి ఐడియాస్ ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి. అవన్నీ నేను ఈ ఛానెల్‌లో కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ మీకేం థీమ్ నచ్చిందో కామెంట్ చేసేయండి.